యాహ్! సారీ ఫర్ దట్. యాహ్! సో, ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర 100 రిక్వెస్టర్స్ ఉన్నారు. ఓకేనా? సో, 100 రిక్వెస్టర్స్ ఉన్నప్పుడు ఓకేనా? ఇప్పుడు నా దగ్గర 100 రిక్వెస్టర్స్ ఉన్నప్పుడు నాకు అందులోకెళ్ళి 10థ్ రిక్వెస్టర్ ఏదైతే ఉందో ఓకేనా? 10థ్ రిక్వెస్టర్ ఏదైతే ఉందో నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది కన్జ్యూమ్ జేయడానికి. నాట్ యాహ్! రిట్రీవ్ జేయడం. నాట్ కన్జ్యూమ్. ఓకే. వి కెన్ సే రిట్రీవ్. సో, 10థ్ రిక్వెస్టర్ నాకు ప్రాసెస్ అయిన తర్వాతనే నాకు 11థ్ రిక్వెస్టర్‌కి నాకు వెళ్తుంది. ఎందుకు? వి హావ్ మేడ్ ద సింక్రోనస్‌లీ కదా! అంతే ఇంక. సింక్రోనస్‌లీ నథింగ్ బట్ వాట్? ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి. ఇంకొకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి. సో, అలా సింక్రోనస్‌గా వెళ్తా ఉంటుందన్నమాట. ఓకే. దీనివల్ల ఏమవుతుంది? 10థ్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి 11థ్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ 11థ్ స్టార్ట్ కాలే కాబట్టి 12థ్, 13థ్ అలా 100థ్ దాకా నాకు ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అవన్నీ వెయిటింగే ఉంటుంది. ఎందుకు? ఇది కంప్లీట్ అయ్యే వరకు అది వెయిటింగే ఉంటుంది. ఎందుకు? వి హావ్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఎ సింక్రోనస్‌లీ. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఫర్ సపోజ్ ఇఫ్ వి ఆర్ ప్రాసెసింగ్ సమ్ ఎక్కడో నా దగ్గర ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలి ఏంటి అనంటే సో, ఇదొక వే ఆఫ్ ఎక్స్‌క్యూట్ సింక్రోనస్‌లీ. ఓకేనా? ఇలాంటివి ఉన్నప్పుడు నౌ యూ నీడ్ టు హ్యాండిల్ ఇన్ ఎక్స్‌ప్లిసిట్‌లీ. ఓకే. మనం యాక్టివిటీలోనో లేకుంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి. కొన్ని అసింక్రోనస్ బిహేవియర్ ఉంటుంది. ఓకే. అది ఎలా చేయాలి? ఏంటి అన్నది లెట్స్ లెట్స్ హావ్ ఎ లుక్. జనరల్‌గా మనం యాక్టివిటీలో అంటే వి హావ్ డిస్కస్డ్ ఎర్లియర్ వైల్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ డేటాబేస్ యాక్చువల్లీ. ఓకే. సో, ఏంటి ఇప్పుడు ఫర్ సపోజ్ మీరొచ్చేసరికి ఏంటి అనంటే ఆహ్, ఒక డేటాబేస్ నుంచో సంథింగ్ ఏదో ఎక్కువ టైం తీసుకుంటుంది. రైట్? సో, అలా చెయ్యడానికి కాకుండా అసింక్రోనస్ వేలో ఎలా చేయొచ్చు అనంటే సో, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వేస్ యాక్చువల్లీ. ఓకేనా? దానికి చాలా వేస్ ఉన్నాయి. ఒకటొచ్చేసరికి ఏంటి వి విల్ బి హావింగ్ లోడ్ డేటా పేజ్. ఓకేనా? మనకు ఒక మెథడ్ ఉంటుంది. వేర్ ఈస్ థాట్? సో, వి విల్ బి హావింగ్ లోడ్ డేటా పేజ్. ఓకే. ఆహ్, యాహ్! ఈ లోడ్ డేటా పేజ్‌లో మనకొచ్చేసరికి ఏంటి నౌ వి నీడ్ టు గివ్ దిస్ పూల్ ఐడీ. ఓకేనా? పూల్ ఐడీ అండ్ వి నీడ్ టు పాస్ దిస్ డేటా పేజ్. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే సో, పూల్ ఐడీ వల్ల ఆ పూల్ ఐడీ ఇచ్చినాం కదా! ఓకేనా? సో, పూల్ ఐడీ ఇవ్వడం వలన ఓకే. సో, పూల్ ఐడీ ఇవ్వడం వలన ఏమవుతుంది అనంటే, ఆ పూల్ ఐడీకి తాలూకు ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో, దాన్ని బట్టి ఈ డేటా పేజ్ అన్నది నాకు లోడ్ అవుతుంది. ఓకేనా? ఇన్ ఎన్ అసింక్రోనస్ వే. ఫర్ సపోజ్ బిఫోర్ థాట్ ఇఫ్ ఐ యూజ్ సమ్ కనెక్ట్ వెయిట్. ఈ కనెక్ట్ వెయిట్‌లో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం పాస్ చేయాల్సొస్తది? వెయిట్ సెకండ్స్ అండ్ పూల్ ఐడీ పాస్ చేయాల్సొస్తది. వెయిట్ సెకండ్స్ ఏంటి? సమ్ 10 సెకండ్స్ అనుకుందాం. 10 సెకండ్స్ దేనికి? ఒక రిట్రీవల్ అయిపోయిన తర్వాత ఇంకొక దానికి ఎళ్ళడానికి. ఓకేనా? ఫస్ట్ 10 సెకండ్స్ వెయిట్ చేయరా నాయనా అని చెప్తున్నాం. తర్వాత సంథింగ్ ఏదో పూల్ ఐడీ ఇస్తున్నాం. ఫస్ట్ కనెక్ట్ వెయిట్ ఇవ్వాలి. ఓకే. దెన్ లేటర్ ఆన్ యూ కెన్ గివ్ దిస్ లోడ్ డేటా పేజ్. 15 ఇక్కడ పూల్ ఐడీ 15 ఇచ్చినామనుకో, 15 ఇచ్చి ఈ డేటా పేజ్ ఇక్కడ ఇన్వోక్ చేసినామనుకో, ఖతం. ఫస్ట్ ఇచ్చినాం గదా! 10 సెకండ్స్ ఆగుతుంది. ఆగిన తర్వాత 15కి ట్రిగ్గర్ అవుతుంది. పూల్ ఐడీ ఇదొచ్చేస్తది. ఈ డేటా పేజీ ట్రిగ్గర్ అయిపోతుంది. ఓకే. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వేస్ విచ్ యూ కెన్ డీల్ వాట్ అసింక్రోనస్ బిహేవియర్. ఓకేనా? దీనివల్ల ఏమవుతుందనంటే, నాకు అసింక్రోనస్‌గా నాకొచ్చరికేందంటే ఇట్ బిహేవ్స్. ఓకే. సో, ఇది గూడా ఒక వన్ ఆఫ్ ది వి కెన్ హావ్ దట్ వన్. ఓకే. లేకుంటే నౌ వి షల్ హావ్ వన్ ఏంటి యాహ్! సో, మనకి ఇంకోటొచ్చరికి ఏంటి అనంటే నౌ ఆహ్, కనెక్ట్ రెస్ట్‌లో నౌ వి హావ్ మల్టిపుల్ ఆప్షన్స్. సో, ఇక్కడేంటి మనకు ఎగ్జిక్యూషన్ మోడ్, రన్ ఉంది, రన్ ఇన్ పారలెల్ ఉంది, క్యూ ఉంది. సో, ఇక్కడ రన్ ఇన్ పారలెల్ కొడితే ఏమవుతుంది? సో, రన్ ఇన్ పారలెల్ కొట్టినప్పుడు ఈ కనెక్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో నౌ ఇట్ యాక్ట్స్ యాస్ ఇన్ పారలెల్ బిహేవియర్. ఓకేనా? పారలెల్‌గా ఇదొచ్చరికి ఏందంటే బిహేవియర్ అవుతుంది. ఓకే. అంటే సెపరేట్ థ్రెడ్‌లో అది రన్ అవుతుంది. సో, ఉన్నదానికి ఎగ్జిక్యూషన్‌కి దానికి సంబంధం ఉండదింక. ఓకే. ఆ రిజల్ట్స్ అన్నీ ఎక్కడ మనం చూడొచ్చు అనంటే నౌ వి కెన్ హావ్ ఇన్ ఎ సెపరేట్ థ్రెడ్. దీని ద్వారా ఏమవుతుంది అనంటే అసింక్రోనస్ బిహేవ్ చేయొచ్చు. ఓకే. సో, దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద వేస్. ఓకే. సో, ఇదంతా మనం కామన్‌లీ యూజ్ చేసేది. దట్ వి నో. దీన్ని పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ది సమ్ ఫ్యూ బేసిక్స్ థింగ్స్ వి నో. ఓకే. వి నో ఆల్రెడీ ఆల్ దీస్ థింగ్స్. వి న్యూ ఇట్. బట్ ఇక్కడ క్వెషన్ ఏంటి అనంటే హియర్ వి హావ్ సమ్ ఎగ్జిక్యూట్ సింక్రోనస్‌లీ. ఓకేనా? దిస్ ఈస్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఓకేనా? అదేంటి అనంటే ఏమన్నా ఎర్రర్ వచ్చినప్పుడు క్యూ చేస్తది. ఓకే. అసలు క్యూయింగ్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ చూద్దాం. అయితే ఇక్కడ
స్పెసిఫికేషన్ ఇక్కడ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఎగ్జిక్యూట్ సింక్రనస్‌లీ చేయడం వల్ల నాకున్న డీటెయిల్స్ మొత్తం నాకు కనెక్టర్‌కి ఇమ్మీడియేట్‌గా వెళ్తుంది. ఓకే. సో, వి హావ్ సీన్ ఇన్ ఇమ్మీడియేట్ వే. చాలా ఇమ్మీడియేట్‌గా వెళ్తుంది. అంతా బానే ఉంటుంది. దట్స్ ఫైన్. ఓకే. బట్ నాకు ఇమ్మీడియేట్‌గా జరగకూడదు. ఓకే. ఇమ్మీడియేట్‌గా జరగకూడదు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర చాలా కనెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా. ఆహ్, మీ దగ్గర ఒక లోన్ అప్లికేషన్ అనేది ఒక అప్లికేషన్ ఉంది. సో, లోన్ అప్లికేషన్‌లో మనం వచ్చేసరికి ఏంటి అనంటే, సిబిల్ స్కోర్ నుంచి మీకు లోన్ అమౌంట్ అన్నది డిసైడ్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ యూజర్ ఏం చేస్తాడు, డీటెయిల్స్ అన్నీ తన తాలూకు ఏదైతే ఉంటుందో అదంతా తను ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అన్‌ఎంప్లాయిడా ఏంటి, ఓకేనా. దాని డీటెయిల్స్ మొత్తం సెండ్ చేస్తాడు. ఓకేనా. దాని తర్వాత బేస్డ్ ఆన్ దిస్ పాన్ కార్డ్ నెంబర్, రైట్. పాన్ కార్డ్ నెంబర్ నుంచి నాకు సిబిల్ అన్నది అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. సో, నాకు ఈ సిబిల్ స్కోర్ వచ్చే వరకు యూజర్‌ని వెయిట్ చేపియడం కరెక్ట్ కాదు. అంతే కదా. యూజర్‌ని వెయిట్ చేపియడం కరెక్ట్ కాదు. సో, యూజర్‌కి ఇంకొక టాస్క్ ఇద్దాం అప్పటి వరకు. ఇంకా కొన్ని పెండింగ్ టాస్క్‌లు ఉంటాయి కదా. సమ్ ఏదో సాలరీ ఉన్న ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉందనుకో. దాని తాలూకు ఆహ్, ఏంటి తన బిజినెస్ ఏంటి? జీఎస్టీ ఏంటి? టాక్స్ కట్టినాడా? లేకుంటే ఇంకేమన్నా ఇంకేం చేసినాడా తనది? ఓకేనా. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినాడా? ఓకేనా. యాన్యువల్ ఇన్‌కమ్ ఎంతుంది? ఇదంతా మనం ఇవ్వాల్సి వస్తది. ఓకేనా. వి నీడ్ టు ఆస్క్ దెమ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాలే అనుకో, ఇప్పుడు ఒక ఏది ఎంప్లాయిడ్ అనుకో. సో, ఎంప్లాయిడ్ వచ్చాక మళ్ళీ పే స్లిప్స్ మళ్ళీ అదంతా చేయాలి. సో, దిస్ ఈస్ ద సింపుల్ ప్రాసెస్. సో, ఇదంతా ఎప్పుడు జనరల్‌గా సిబిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి, సిబిల్ వచ్చిన తర్వాత ఇది జేపియాలా? లేదు అనంటే సిబిల్ నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో జరగాలి. సిబిల్ ప్రాసెస్ సిబిల్‌దే. నాకదొచ్చే వరకు నేనిది ప్రాసెస్ జేసుకుంటా. అదొచ్చిన తర్వాత నేను తర్వాత డిసైడ్ అయితా. వెదర్ దిస్ లోన్ అప్లికేషన్ అన్నది నువ్వు ఫార్వర్డ్ చేయాలా? నేను రిజెక్ట్ చేయాలన్నది ఇట్స్ కంప్లీట్‌లీ ఇన్ మై హ్యాండ్స్ నౌ. ఎందుకంటే నౌ ఐ యామ్ ద సర్విస్ ప్రొవైడర్. నౌ ఐ యామ్ ది లోన్ అప్లికేషన్ ఓనర్. ఓకేనా. సో, ఇది సంగతి. సో, ఇలా ఉన్నప్పుడు నేనేం జేస్తా జనరల్‌గా, సో, యూజర్ అనేవాడు డీటెయిల్స్, నార్మల్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అడ్రెస్ డీటెయిల్స్ అదంతా సెండ్ జేస్తాడు. అప్పుడు నేను పాన్ కార్డ్‌తో నేనేం జేస్తా, బ్యాక్‌గ్రౌండ్‌లో నేను సిబిల్ అన్నది చెక్ జేస్తా. సో, సిబిల్ నాకు అప్పుడప్పుడు లేట్ రావచ్చు. ఇమ్మీడియేట్‌గా రాకపోవచ్చు నాకు. సమ్ ఇట్ టేక్ సమ్ ఆహ్, ఏది 48 అవర్సో, ఓకే, 3 డేసో అలా టైం పట్టొచ్చు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మరి అప్పటి వరకు నేను యూజర్‌ని ఖాళీగా కూర్చోవట్లేను గదా. సో, అప్పుడు నేను తనకి వేరే టాస్క్‌లు ఇస్తాను. సో, ఎప్పుడైతే నాకు సిబిల్ స్కోర్ వస్తుందో, ఆ సిబిల్ స్కోర్ తాలూకు బట్టి నేను లోన్ అప్లికేషన్ అన్నది నేను డిసైడ్ అవుతా. ఓకే. దేర్ ఐ హావ్ ఎ డిసిషన్ నౌ. చలో, ఇది నాకు వర్క్ ఫ్లోలో ఉంది. ఇదంతా బానే ఉంది. సో, ఇప్పుడు ఇది నాకు సెపరేట్ థ్రెడ్‌లో నాకు కావాలి. అంటే క్యూలో గావాలి. ఓకేనా. రైట్. సో, ఇప్పుడు నేనేం జేస్తా, ఇదంతా నేను ఒక సెపరేట్ క్లాస్ ఉంటుంది. ఒక ఓఓటీబీ సెపరేట్ క్లాస్ ఉంటుంది. ఇదంతా నేనేం జేస్తున్నానంటే, ఒక క్లాస్‌లో స్టోర్ జేపిస్తున్నా. ఓఓటీబీ క్లాస్‌లో స్టోర్ జేపిస్తున్నా. దేన్ని ఇప్పుడు నేనేం జేస్తున్నా, క్యూ జేస్తున్నా. ఓకేనా. చాలా ఇన్‌స్టెన్సెస్ ఉంటాయి మనకదంతా. ఓకేనా. వాళ్ళంతా బ్యాచ్ ప్రాసెస్ జేస్తా ఉంటారు. ఓకే. సో, బ్యాచ్ ప్రాసెస్ జేసిన తర్వాత ఇదంతా క్యూ ఇన్‌స్టెన్స్‌ని వాళ్ళేం జేస్తారంటే, ఒక క్లాస్‌లో వాళ్ళు స్టోర్ జేసేసి, ఓకే. స్టోర్ జేసిన తర్వాత దెన్ లేటర్ ఆన్ వీళ్ళేం జేస్తారనంటే, అది క్యూ ఉన్నప్పుడు, ఓకేనా. ఎప్పుడైతే ఆ క్లాస్‌కి వస్తదో అది క్యూ జేయొచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. సో, ఈ విధంగా వీళ్ళొచ్చరికి జనరల్‌గా ఏం జేస్తారు అనంటే, ఇదంతా ఈ క్యూ ఇన్‌స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో, అంటే సిబిల్ స్కోర్‌కి తాలూకు ఉంటాయి గదా. రిక్వెస్టర్స్ ఐడీ సంథింగ్ ఏదో, ఓకేనా. ఆ ఇన్‌స్టెన్సెస్ మొత్తము ఎక్కడ స్టోర్ అవుతాయి జనరల్‌గా మన క్లిప్ బోర్డ్‌లో అలా మనం చూడం. రిజల్ట్ గూడా వెంటనే చూడం. ఎందుకంటే మన రిజల్ట్ మనకవసరం లేదు. ఓకే. నాకు క్యూ నుంచి జరగాలి. అంటే నౌ వి హావ్ డిసైడెడ్ థట్ అవర్ రిజల్ట్స్, అంటే నా యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో, ఓకేనా. నేను అదంతా ఎక్కడ చూసుకోవచ్చు అనంటే, నౌ ఐ కెన్ సీ ఆల్ దోస్ రిజల్ట్స్ ఇంటూ మై సెపరేట్ డెడికేటెడ్ క్లాస్ విచ్ ఇస్ డెడికేటెడ్ ఫర్ ది క్యూ ఇన్‌స్టెన్స్ ఆఫ్ ది రిక్వెస్టర్. నేనిప్పుడు సర్విస్ ప్రొవైడర్ గదా. ఓకేనా. చలో, అంటే సర్విస్ ప్రొవైడర్‌కి ఒక డెడికేటెడ్ క్లాస్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ క్యూ ఇన్‌స్టెన్స్‌కి. ఓకేనా. ఆ క్యూ ఇన్‌స్టెన్స్ ఏం జేస్తుంది అనంటే ఇట్ హోల్డ్స్, ఓకేనా, విచ్ హోల్డ్స్ ది ఏది ఇదంతా నాకు ఈ డీటెయిల్స్, అంటే ఇప్పుడు నేను సర్విస్ ప్రొవైడర్‌ని గాబట్టి, సర్విస్ ప్రొవైడర్ తాలూకు ఈ ఇన్‌స్టెన్సెస్ మొత్తం సేవ్ జేస్తది. ఓకేనా. నౌ అసలు ఏంటి ఆ క్లాస్ ఏంటి అనంటే, జనరల్‌గా నౌ ఐ యామ్ టాకింగ్ అబౌట్ సర్వీసెస్ కాబట్టి, సర్వీసెస్ తాలూకు చూద్దాం. ఓకే. నౌ ఇవి తెలుసు మనకు. సిస్టమ్, క్యూ ఇక్కడి వరకు తెలుసు. ఓకేనా. చలో, సిస్టమ్, క్యూ అయిపోయిన తర్వాత నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఎగ్జిక్యూషన్. ఓకే.
ఎగ్జిక్యూషన్ రిక్వెస్ట్ ఇక్కడ మనకు 2 ఉంటాయి. ఒకటి సర్వీసెస్ అని ఉంటుంది. ఓకేనా? హియర్ వి హావ్ ఎ సర్వీసెస్. ఓకేనా? ఇది అండ్ హియర్ వి హావ్ ఎ డిఫాల్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను సర్వీసెస్ అని ఓపెన్ చేసినాననుకో ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకేనా? ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే. రైట్. సో దీంట్లో ఏం చేయడం కుదరదు. దీనిలో అసలు నాకు ఇన్స్టెన్సెస్ స్టోర్ అవ్వదు. ఎందుకంటే దిస్ ఇస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో నెక్స్ట్ ఏముంది ఇప్పుడు నాకు డిఫాల్ట్ ఉంది. ఓకే. డైరెక్ట్లీ ఐ కెన్ గో డిఫాల్ట్. డిఫాల్ట్‌ని పిన్ చేసేస్తాను. చలో. ఇప్పుడు నౌ ఇట్స్ ఎ కాంక్రీట్ క్లాస్. సో ఇక్కడ నాకు ఇన్స్టెన్సెస్ వచ్చేసరికి ఏంటి అని అంటే హియర్ ఇట్ విల్ షో. ఇక్కడ నాకు చూడండి. ఇక్కడ నాకు స్టోర్ అవుతాయి. సేమ్‌లా క్యూ ప్రాసెసర్ లాగా ఉంది కదా! అంతే కదా! క్యూ ప్రాసెసర్ లాగా ఉంది. బట్ ఇది క్యూ ప్రాసెసర్ కాదనమాట. ఓకేనా? అసలు ఏంటి? ఓకేనా? ఈ క్యూ ప్రాసెసర్ అసలు ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో అసలు ఏం బ్యాక్‌గ్రౌండ్ రూల్ రన్ అవుతుంది ఏంటి అనేసి చూద్దాం. ఓకే. సో బిఫోర్ థట్ లెట్ మీ ఓపెన్ దిస్ డెఫినిషన్ అండ్ లెట్ మీ చెక్. రైట్. సో ఇది వచ్చేసి కాంక్రీట్ ఉంది. దీని వచ్చేసరికి కీస్ ఏముంది చూడండి. పీవై ఐటెమ్ ఐడి ఉంది. ఓకే. ఐ విల్ షో దట్ ఐటెమ్ ఐడి యాస్ వెల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు టెస్ట్ కనెక్షన్ చూసుకుంటే బ్యాక్ ఎండ్‌లో మనకు వచ్చేసరికి ఏంటి అనంటే యూ కెన్ హావ్ దిస్ వన్. ఈ ఎస్‌విసి అంటే సర్వీస్. ఓకేనా? ఎగ్జిక్యూషన్ రిక్వెస్ట్. ఓకేనా? రైట్. సో డేటా డాట్ పీఆర్‌సిస్-క్యూ ఎగ్జిక్యూషన్ రిక్వెస్ట్ ఎస్‌విసిలో నాకు బ్యాక్ ఎండ్ టేబుల్ అన్నది స్టోర్ అవుతుంది. ఓకే. చలో. సో దిస్ ఈజ్ మై సిస్టమ్ క్యూ ఎగ్జిక్యూషన్ రిక్వెస్ట్ సర్వీసెస్. ఓకేనా? సర్వీస్ ఐఫన్. ఓకేనా? సర్వీస్ ఐఫన్ ఈజ్ మై ప్రైమరీ క్లాస్. ఓకేనా? ఈ ప్రైమరీ క్లాస్‌లో మీరు ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకొని ఓకేనా? సో మనం ఏదైతే ఇప్పుడు ఇన్‌స్టెన్స్ చేస్తున్నామో ఆ ఇన్‌స్టెన్స్‌ని మీరు సేవ్ చేయాలనుకున్నా గాని యూ కెన్ డూ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇప్పుడు క్యూ ఫర్ ఎగ్జిక్యూషన్ అని పెడుతున్నా. ఓకేనా? చలో. ఇప్పుడు క్యూ ఫర్ ఎగ్జిక్యూషన్ ఓకే. క్యూ ఫర్ ఎగ్జిక్యూషన్ పెడుతున్నా. సో క్యూ ఫర్ ఎగ్జిక్యూషన్ పెట్టినప్పుడు ఓకేనా? క్యూ ఫర్ ఎగ్జిక్యూషన్ పెట్టినప్పుడు నాకు ఓటీపీ దగ్గర నాకు స్టోర్ అవుతుంది కదా! నాకు ఓటీపీ దగ్గర కాదు. నాకొచ్చేసరికి ఏంటి అనంటే నౌ ఐ నీడ్ టు హావ్ సమ్ డెడికేటెడ్ క్లాస్. ఓకే. డెడికేటెడ్ క్లాస్ ఉండాలి. ఓకేనా? దాంట్లోనే నాకు స్టోర్ అవ్వాలి అనంటే యెస్ యూ కెన్ హావ్ దట్ యాస్ వెల్ అన్నమాట. ఓకేనా? అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో దానికి అలా బ్యాక్ ఎండ్‌లో నాకు పిక్ అవ్వాలి అనంటే ఏం చేయాలి అనంటే నేను చెప్పాను కదా! ప్రైమరీ క్లాస్ ఏంటి? సిస్టమ్ క్యూ ఎగ్జిక్యూషన్ సర్వీసెస్. ఓకేనా? రైట్. సో ఇక్కడ వరకు మీరొచ్చేసరికి ఏంటి అనంటే నౌ యూ నీడ్ టు టేక్ దిస్ ఎ ప్రైమరీ. అంటే సింపుల్‌గా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అనంటే ఓకే. డైరెక్ట్‌లీ యూ కెన్ హావ్ దిస్ సిస్అడ్మిన్ డైరెక్ట్‌లీ యూ కెన్ క్రియేట్ దిస్ క్లాస్. ఓకేనా? ఆహ్, ఓకే. ఇక్కడ మీరు డిఫాల్ట్ దగ్గర ఇక్కడ మీరు మీరేదైతే ఇప్పుడు మీ క్లాస్ అనుకుంటున్నారో ఓకేనా? కస్టమ్ క్లాస్. ఓకేనా? ఇలా మీరు కస్టమ్ క్లాస్ అన్నది ఇదిగో ఈ విధంగా ఇవ్వాలన్నమాట. అంటే విచ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. ఓకేనా? రైట్. ఎందుకనంటే మనం సర్వీసెస్‌లో ఉన్నాం కాబట్టి, సర్వీసెస్ యొక్క ఇన్‌స్టెన్స్ మనం క్యూ చేస్తున్నాం కాబట్టి, ఆ క్యూయింగ్ ఒక ఇన్‌స్టెన్స్ ఇదిగో ఈ క్లాస్‌లో నాకు స్టోర్ కావాలి అనుకుంటే దెన్ యూ కెన్ హావ్ ఇట్ అన్నమాట. ఓకేనా? లేదు నాకు ఇదంతా ఎందుకు? నాకు ఓటీపీలో నాకు సరిపోతుంది. ఐ కెన్ లెవరేజ్ దట్ ఓటీపీ అనంటే దట్ ఇట్స్ అప్ టు యూ. కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఓకేనా? ఈదర్ యూ కెన్ గో విత్ దిస్ ఓటీపీ ఆర్ ఎల్స్ నీకు సెపరేట్‌గా ఒక క్లాస్ కావాలి అనుకున్నప్పుడు కూడా యూ కెన్ హావ్ ఇట్. ఓకే. బట్ మై సజెషన్ ఈస్ టు హావ్ యూజ్ దిస్ లెవరేజ్ దిస్ ఓటీపీ. ఎందుకనంటే మీరు లాస్ట్‌కి క్రియేట్ చేసేది దీన్ని ఇక్కడే. ఓకేనా? మరి ఇక్కడ దీని తోని మీరు క్రియేట్ చేసే బదులు డైరెక్ట్‌లీ యూ కెన్ యూజ్ దిస్ వన్. ఓకే. ఈవెన్ పెగా ఆల్సో సజెస్ట్ దట్ వన్. ఓకే. సో అదనమాట. ఇట్స్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ థింగ్. ఓకే. నాకు సెపరేట్ డెడికేటెడ్ క్లాస్ ఉండాలి అనుకుంటే దెన్ ఇదిగో ఈ కాంటెక్స్ట్‌లో మనం వచ్చరికి డిఫాల్ట్ దగ్గర మీరొచ్చేసరికి ఏం చేస్తారు అనంటే మీరు యూ నీడ్ టు క్రియేట్ వన్ సెపరేట్ యువర్ డెడికేటెడ్ క్లాస్. ఓకే. యాహ్! సో దట్ ఈస్ ఓకే. ఇదంతా అయిపోయింది. సో దిస్ ఈస్ ది స్మాల్ థియరిటికల్. ఓకే. రైట్. ఇదంతా బానే ఉంది. రైట్. పర్ఫెక్ట్. నౌ ఇప్పుడొచ్చేసరికి ఏంటి? ఓకేనా? ఇప్పుడొచ్చేసరికి ఏంటి అంటే నౌ సో ఇలా క్యూ జరగాలి అనంటే ఓకేనా? ఇలా క్యూయింగ్ నాకు జరగాలి. అంటే నాకు ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు రాదు నాకు. నేను చూపిస్తాను. రైట్. ఇప్పుడు నాకేంటి అసింక్రోనస్ క్యూ ఫర్ ఎగ్జిక్యూషన్ అని చెప్తాను. అంటే నౌ ఐ హావ్ డిసైడెడ్ దట్ ఐ డోంట్ వాంట్ మై రిజల్ట్స్ ఓకేనా? ఇమ్మీడియేట్‌లీ. నాకు రాలేదు అనంటే నేను సర్వీస్ అన్నాను కదా! నాకు రాలేదు అనంటే ఆబ్వియస్‌లీ కనెక్టర్ కూడా రాడు కదా! ఇప్పుడు నేను ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఎక్స్‌పోజ్ చేసినాను. ఓకేనా? ఎవరికి కనెక్టర్స్‌కి ఎక్స్‌పోజ్ చేసినాను. నాకే రానప్పుడు తనకెట్లా వస్తది? ఆబ్వియస్‌లీ రాదు. ఇప్పుడు నేను ఇమ్మీడియేట్ పెడతాను తనకు కూడా ఇమ్మీడియేట్ వస్తది. ఓకేనా? చలో. సో, ఇప్పుడు నేను చేస్తున్నా, ఇప్పుడు నేను అసింక్రోనస్ పెట్టినా కాబట్టి ఆబ్వియస్‌లీ నాకు రాదు రిజల్ట్. తనకు కూడా రాదు. తనంటే ఎవరు? కనెక్టర్స్ కూడా రాదు. ఎందుకంటే వి హావ్ డిసైడెడ్ దట్ నా యొక్క బిజినెస్ ప్రాసెసే ఫైర్ అండ్ ఫర్గెట్.
అంటే నేనేం చేస్తా, నేను ఫైర్ చేస్తా, నేను మర్చిపోతా, దాని గురించి మర్చిపోతా. మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు నేను తీసుకుంటా. మరి ఎలా తీసుకోవాలి? ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవుతాయి. దట్స్ ఫైన్. స్టోర్ అవుతాయి. ఓకేనా? రైట్. స్టోర్ అయినప్పుడు ఓకేనా? స్టోర్ అయినప్పుడు మరి నేను ఏ విధంగా షేర్ చేయాలి? ఏం చేయాలి అనంటే క్లోజ్ దట్ వన్. ఓకే. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ పీవై ఐటెమ్ ఐడీ. అంటే నేనేం చేస్తానంటే, నా యొక్క క్లాస్‌లో ఆ క్యూ ఇన్‌స్టెన్సెస్ నాకు స్టోర్ అవుతాయి. అంతా బానే ఉంది. అంతా బానే ఉన్నప్పుడు ఇప్పుడు నేనేం చేశాను, ఫైర్ చేశాను. నేను ఫర్గెట్ అయిపోయినా. అంటే నాకెప్పుడు అవసరం ఉన్నప్పుడు నేను తీసుకుంటా. సో, ఎలా రిట్రీవ్ చేయొచ్చు అనంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పీవై ఐటెమ్ ఐడీ. ఈ పీవై ఐటెమ్ ఐడీ సేమ్ లైక్ ఒక పీజీఐఎన్ఎస్‌కి లాగనమాట. ఓకేనా? అంటే ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ పీజీఐఎన్ఎస్‌కి. జస్ట్ ఒక చెప్తున్నా. ఓకేనా? ఒక కీ వన్ ఆఫ్ ద కీస్ వి హావ్. ఒకటే కీ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ పీవై ఐటెమ్ ఐడీ. సో, మీరు క్యూ ప్రాసెసర్ మీరు చూసినట్టు ఉంటే మీకు గుర్తుండి ఉంటే సో, దేర్ వి హావ్ ట్రాక్డ్ విత్ ది పీవై ఐటెమ్ ఐడీ. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం చేస్తామనంటే, ఈ పీవై ఐటెమ్ ఐడీ దాంతోని మనం ట్రాక్ చేస్తాం. ట్రాక్ చేసేసి ఎలా ట్రాక్ చేయాలో కూడా చెప్తానది. ట్రాక్ చేస్తాం. ట్రాక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పారామీటర్స్ ఏం పాస్ చేస్తాను, సిడబ్ల్యూఆర్ -1 అని పాస్ చేస్తాను. రిక్వెస్ట్ చేస్తాను. నాకు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ రాదు. ఆ ఇన్‌స్టెన్స్‌ని నాకు ఎక్కడొచ్చి స్టోర్ అవుతాయి, ఇదిగో ఇక్కడొచ్చి స్టోర్ అవుతాయి. ఓకేనా? నాకు మళ్ళీ 1 వీక్ తర్వాత నాకు రిజల్ట్స్ కావాలనుకుందాం. సో, అప్పుడు ఏం చేస్తాను, దాని తాలూకు ఇక్కడ నాకొస్తది కదా! ఇక్కడ నాకు ఐటెమ్ ఐడీ ఉంది చూసినావా? దిస్ ఈస్ నథింగ్ బట్ పీవై ఐటెమ్ ఐడీ. ఓకేనా? సో, ఇప్పుడు నాకు ఓకే. ఇది రావట్లేదా? లెట్ మీ ఓపెన్. ఓకే. ఓన్లీ లేబుల్. బట్ హియర్ వి విల్ బి హావింగ్ బ్యాక్ ఎండ్ కాల్డ్ పీవై ఐటెమ్ ఐడీ. కీ అనుకుంటా. కీయో లేకుంటే ఐటెమ్ ఐడీ. ఐ థింక్ సో ఐటెమ్ ఐడీ ఇట్సెల్ఫ్. ఓకేనా? చలో. సో, ఈ ఐటెమ్ ఐడీ ఇక్కడ నాకొచ్చేస్తది. సో, ఈ ఐటెమ్ ఐడీతో నేనేం చేస్తాను అనంటే, నౌ ఐ కెన్ ట్రేస్ ఇట్ అనమాట. ఓకేనా? అది ట్రేస్ చేసి ఆ రిజల్ట్ వస్తది కదా! ఓకేనా? దట్ ఐ కెన్ స్టోర్. లేదు అని అనుకుంటే, నేను ఈ పీవై ఐటెమ్ ఐడీని కనెక్టర్‌కి ఇచ్చుకుంటా. ఓకే. కనెక్టర్‌కి షేర్ చేస్తా. దట్స్ ఇట్ అయిపోయింది. సింపుల్. ఇదే ప్రాసెస్. ఇంతకు మించి ఏం లేదు. ఓకేనా? చలో. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ వి షల్ క్రియేట్ మనం ఏది ఫైర్ అండ్ ఫర్గెట్ నా యొక్క ఉంది కాబట్టి, ఇప్పుడు నేనేం డిసైడ్ అయినా, ఐ హావ్ డిసైడెడ్ దట్ మై ప్రాసెస్ అంటే నా యొక్క యూజ్ కేసే నాకు ఫైర్ అండ్ ఫర్గెట్‌లా ఉంది. ఓకేనా? సో, అలాంటివి ఉన్నప్పుడు నౌ ఐ కెన్ క్యూ మై ఇన్‌స్టాన్సెస్. ఓకేనా? చలో. ఇదంతా ఎలా జరుగుతుంది నాకు? క్యూలో జరుగుతుంది. అంటే క్యూ వేలో జరుగుతుంది. క్యూ వేలో జరిగినప్పుడు నాకు ఎగ్జిక్యూషన్ ఆబ్వియస్‌లీ నాకు ఫాస్ట్‌గానే ఉంటుంది. ఎందుకు ఫాస్ట్‌గా ఉంటుంది అనంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నాకు సింక్రనస్‌లీ ఉంది. సింక్రనస్‌లీ ఉన్నప్పుడే నాకిక్కడ నాకు ఎస్ఎల్ఏ ఫాల్ బ్యాక్ యాక్టివిటీ ఉంది. లైట్ వెయిట్ క్లిప్‌బోర్డ్ ఉంది. మరి నాకు దీనికి లేదు. ఎందుకు అనంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జిక్యూట్ సింక్రనస్‌లీ ఉంది. సింక్రనస్‌లీ ఉన్నప్పుడు నాకు ఇది నేను ఎందుకు పెడతాను జనరల్లీ ఇప్పుడు నేను ఎందుకు పెడతానంటే ఒక రిక్వెస్టరు నాకు చాలా టైం నుంచి నాకు వాడు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. అంటే లోడింగ్ అవుతూనే ఉంది. సమ్ ఎంత 300 మిల్లీ సెకండ్స్ అనుకుందాం. ఈ 300 మిల్లీ సెకండ్స్ తర్వాత గూడా 300 250 మిల్లీ సెకండ్స్ కూడా నాకొచ్చేసరికి ఏంటి అనంటే నాకు 3 టైమ్స్ దాటిపోయింది. అంటే వయలేషన్ దట్స్ నథింగ్ బట్ 3 టైమ్స్ అంటే మాక్సిమం రీట్రైస్ అనొచ్చు. ఓకేనా? 10 సెకండ్ గ్యాప్‌లో నాకు ఫస్ట్ రీట్రై అయింది. మళ్ళీ 10 సెకండ్ గ్యాప్‌లో సెకండ్ రీట్రై అయింది. మళ్ళీ 10 సెకండ్ గ్యాప్‌లో నాకు థర్డ్ రీట్రై అయింది. అయినప్పటికీ ఇట్స్ గేవింగ్ ఓకేనా? ఇట్స్ లోడింగ్ స్టిల్. దానివల్ల నాకేమవుతుంది నెక్స్ట్ దానికి నాకు ప్రాబ్లమ్ అయితది. ఓకేనా? ఇదేం జరుగుతుంది? ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టు ఆబ్వియస్‌లీ వి హావ్ టేకెన్ ద డెసిషన్ యాస్ ఎ సింక్రనస్ వే. అంతే గదా! ఇది నేను సింక్రనస్‌గా నేను బిహేవ్ చేయాలని చెప్తున్నా. సింక్రనస్‌లీ చేయడం వల్ల నాకేమవుతుంది ఆబ్వియస్‌లీ ఐ నీడ్ దిస్ ఫాల్ బ్యాక్ యాక్టివిటీ. నేను ట్రిగ్గర్ చేస్తున్నా. సంథింగ్ ఏదో ఒక యాక్టివిటీని ట్రిగ్గర్ చేస్తా. ఓకేనా? నాన్న 250 సెకండ్స్ నుంచి మిల్లీ సెకండ్స్ నుంచి నాకిది లోడ్ అవుతుంది. ఓకేనా? మరేంటి సంగతి చూడు అన్నట్టు నోటిఫికేషన్ పోతది. అప్పుడు మనం ఏం చేస్తాం? అరే! నోటిఫికేషన్ వచ్చింది కదా! ట్రిగ్గర్ అయింది కదా! నౌ వి కెన్ చెక్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. సో, దిస్ ఈస్ ప్రాసెస్. ఓకేనా? ఇదేంటి సింక్రనస్ వేలో. నాకు సింక్రనస్ వేలో నాకు హెవీ డేటా ఉంటుంది. ఓకేనా? అదంతా ఉంటుంది. ఓకే. రైట్. ఇదేంటి నాకు సింక్రనస్‌లీ. బట్ నాకు అసింక్రనస్ వేలో నాకిదంతెందుకు? నాకు రన్ అవ్వడమే సెపరేట్ థ్రెడ్‌లో రన్ అవుతుంది. నాకసలు క్యూతోనే సంబంధం. నాకు దీనితోని సంబంధం నాకు. ఓకేనా? నాకు ఒక 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 రిక్వెస్టర్ నాకు 200 మిల్లీ సెకండ్స్ దాకా నాకెందుకెళ్తుంది? నాకు వెళ్ళనే వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే నాకదంతా ఇమ్మీడియేట్ జరగదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికేంటంటే
నౌ ఐ ఆల్రెడీ టేకెన్ అ డిసిషన్ దట్ మై ప్రాసెస్ ఇస్ ఏది ఫైర్ అండ్ ఫర్గెట్ నేను క్యూతో చేపిస్తున్నా. అంటే సంథింగ్ ఏదో ఒక ఏజెంట్ ఉంటుంది. ఆ ఏజెంట్‌తో రన్ చేపిస్తా. ఆ క్లాస్‌లో నాకు స్టోర్ అయింది అనంటే ఏజెంట్‌తో రన్ చేపిస్తా. ఓకే. ఇదంతా బానే ఉంది. మరి ఇదంతా నాకెక్కడ స్టోర్ అవుతాయి ఆబ్వియస్‌లీ నాకు ఈ సింక్రోనస్ వేలో నాకు ఇమ్మీడియేట్‌గా నాకు రిజల్ట్స్ రాదు. నాకిదంతా నా క్యూలో స్టోర్ అవుతుంది. ఓకేనా? నా సింక్రోనస్‌లో ఆబ్వియస్‌లీ గాదు నాకు. సో, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత నాకెందుకొస్తది? నాకు వేరే డిపెండెన్సీ కూడా లేదు నాకు. సో, ఇట్స్ కంప్లీట్‌లీ అసింక్రోనస్ వే. ఓకేనా? సో, థట్స్ వై వి డోంట్ హావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ దిస్ వన్. ఓకేనా? నాకు వేరే ట్రిగ్గర్ అవ్వడము, అది జేయడము, ఇది జేయడము అవ్వదు. ఎందుకంటే నేను ఇమ్మీడియేట్ జేయనంటే జేయట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? నేను పారలెల్ చేస్తున్నా. నేను క్యూతోని చేస్తున్నా. ఓకే. సో, థట్స్ వై వి డోంట్ హావ్ దట్ ఆప్షన్స్. రైట్. సో, ఇలా చేసినప్పుడు నౌ ఐ నీడ్ టు క్రియేట్ వన్ రిక్వెస్ట్ ప్రాసెసర్. ఒక రిక్వెస్ట్ ప్రాసెసర్ వి నీడ్ టు క్రియేట్. చలో చేద్దాం ఒకటి. హ్మ్. క్లెయిమ్స్ అనేది చేద్దాం. లేకుంటే సర్వీస్ క్లెయిమ్స్ అని చేద్దాం. ఓకేనా? సర్వీస్ క్లెయిమ్స్ అని ఒక రిక్వెస్ట్ ప్రాసెసర్ చేద్దాం. క్రియేట్ చేద్దాం. హ్మ్. నౌ ఇక్కడొచ్చేసరికి ఏంటి అనేదన్నాం. ఓకే. సో, నౌ లెట్ మీ ఓపెన్ ఏజెంట్స్ యాక్చువల్లీ. వీడెక్కడున్నాడు ఏజెంట్స్. సో, నేను ఏజెంట్ అని చెప్పాను కదా! ఓకేనా? వీడు కాదు. ఇక్కడ ఏజెంట్ చూడండి. ఏజెంట్ నేమ్. నౌ విచ్ ఈస్ ద ఏజెంట్ నేమ్. ఓకేనా? ఏ ఏజెంట్ వాడు అనంటే సో, వి హావ్ చూడండి ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అని ఉంది. ఓకేనా? సో, ఫైనల్లీ దిస్ ఈస్ ద ఫెలో విచ్ రెస్పాన్సిబుల్. దీంట్లో ఇప్పుడు మనకు 2 ఉంటాయి. ఒకడొచ్చరికి ఏంటి అనంటే నాకు సర్వీస్ వాడు, ఇంకొకడు కనెక్ట్ వాడు. రైట్ నౌ వి ఆర్ నాట్ కనెక్టింగ్ రైట్? రైట్ నౌ వి ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్. ఇంకా సర్వీసే రెడీ కాలా. ఓకే. నౌ ఇప్పుడు దీని తాలూకు చూసుకుంటే నౌ దిస్ ఈస్ ద క్లాస్ చూడండి. సేమ్ క్లాస్ ఉంది కదా! సేమ్ క్లాస్ వి హావ్. ఓకేనా? సర్వీస్ డిఫాల్ట్ వి హావ్. చలో నౌ ఐ హావ్ డిసైడెడ్ టు టేక్ దిస్ క్లాస్. అంతే కదా! ఈ క్లాస్ నాకు క్యూ అవుతుంది. ఓకేనా? రైట్. ఈ క్లాస్ నాకు క్యూ అవుతుంది కాబట్టి నేను అక్కడ ఏం చేయాలి? సర్వీస్ క్లెయిమ్స్ ఉంది. సర్వీస్ ప్యాకేజ్ నేమ్ క్లెయిమ్స్ ఉంది. అండ్ రిక్వెస్ట్ ప్రాసెసర్ నేమ్ కూడా సర్వీస్ క్లేస్ ఓకే. అంతా బానే ఉంది. నౌ ఐ కెన్ క్రియేట్ అండ్ ఓపెన్. ఇలా చేసినప్పుడు ఇప్పుడు నాకు క్యూ క్లాస్ నేమ్ ఉంది కదా! ఇప్పుడు క్యూ క్లాస్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ నేను కాపీ చేసిన. ఓకేనా? దిస్ ఈస్ ద క్లాస్ వేర్ ఐఎమ్ గెట్టింగ్ దిస్ క్యూ. అంతే కదా! చలో క్యూ క్లాస్ నేమ్. ఓకేనా? జనరల్‌గా యూ షుడ్ నాట్ కాపీ ఫ్రమ్ దిస్ థింగ్. యూ షుడ్ కాపీ ఫ్రమ్ హియర్. ఓకేనా? ఎందుకన్నా క్యూయింగ్ ఇక్కడే జరుగుతుంది కదా! ఇక్కడే జరుగుతుంది. కాబట్టి ఐ షుడ్ టేక్ ఫ్రమ్ దిస్ వన్. ఓకేనా? లేదు మీకు సొంత క్లాస్ ఉందనుకో, మీరు ఇంతకుముందు చెప్పాను కదా! ఆ డిఫాల్ట్ దగ్గర మీకు కస్టమ్ క్లాస్ అని. ఆ క్లాస్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సంథింగ్ క్యూ అక్కడ జరుగుతుంది అంతే. చెప్పడానికి దట్స్ ఇట్. రైట్. ఈ వెన్ టు యూజ్ దిస్ క్యూ అనేది ఇప్పుడు చూద్దాం. నా దగ్గర చాలా క్యూ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అంటే చాలా క్లాసెస్ ఉన్నాయి. చాలా క్యూ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇలా ఒక 3 ఉన్నాయి. సో, ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటి మీరేం గుర్తుపెట్టుకోవాలి అనంటే, ఇలా నాకు 3 ఉన్నప్పుడు ఓకేనా? ఫస్ట్‌ది ఇచ్చుకోవచ్చు. సెకండ్‌ది ఇచ్చుకోవచ్చు. థర్డ్‌ది యూ కెన్ లీవ్ బ్లాంక్ యాస్ ఇస్. ఓకేనా? ఇట్స్ లైక్ అదర్‌వైస్. ఓకే. అది సంగతనమాట. నెక్స్ట్ నాకు ఒకటే ఉంది. ఒకటే ఉన్నప్పుడు యూ కెన్ లీవ్ యాస్ ఇస్. ఓకేనా? ఒకటున్నప్పుడు యూ కెన్ లీవ్ యాస్ ఇస్. అంటే బ్లాంక్‌లో పెట్టాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 3 ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ గివ్ టాప్ రిజల్ట్స్. బాటమ్‌లో యూ కెన్ లీవ్. ఓకే. అదర్‌వైస్ కండిషన్ లాగా యాక్ట్ అవుతుంది. లేదు నాకు ఒకటే ఉంది. ప్రస్తుతానికి నాకు ఒకటే ఉంది. సో, దిస్ ఈ వెన్ టు యూజ్ ఉంది గదా! యూ కెన్ లీవ్. ఓకేనా? ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు. వెన్ కండిషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. యెస్. సో, దిస్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్. సెకండ్ డీక్యూయింగ్ దగ్గర మనకు నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నేను 3 పెడతాను. ఓకేనా? మళ్ళీ ఇది కూడా పెడతాను నేను. ఎందుకు నాకు ఇన్సిడెంట్ స్టోర్ అవ్వాలి. మీకు చూపెట్టడానికి నేను పెడుతున్నా. ఓకేనా? దట్స్ ఇట్. ఫెయిల్ అయినా కూడా చూపిస్తున్నా. నో ఐ కెన్ సేవ్. సింపుల్ నేనేం చేయను. సేవ్ చేస్తున్నా. అంతకు మించి ఏం చేయట్లా. దెన్ లేటర్ ఆన్ ఎక్కడికొచ్చాను? వేర్ ఈస్ దట్? ఇక్కడికొచ్చేసి నో ఐ కెన్ సింప్లీ సేవ్ నౌ. నో ఇట్ విల్ సేవ్. సింపుల్. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను చెక్ ఇన్ చేస్తున్నా. చెక్ ఇన్ చేసి ఒక్కసారి మీకు పోస్ట్‌మ్యాన్‌తో రన్ చేపిస్తా. రన్ చేపిస్తే మీకు రిజల్ట్ రాదు మీకు. ఓకేనా? సీ హియర్ ఐయామ్ నాట్ గెట్టింగ్ రిజల్ట్. నేనేం చేస్తున్నా క్యూకి ఇస్తున్నా. ఓకేనా? చలో ఇప్పుడు క్యూలో చెక్ చేద్దాం ఉందా లేదా. ఓకేనా? ఓహ్! హియర్ ఐయామ్ నాట్ గెట్టింగ్. వచ్చేసింది చూసారా? ఇమ్మీడియేట్‌గా. స్టేటస్ ఏంటి? ఇమ్మీడియేట్. ఓకే. చలో. అటెంప్ట్స్ మేడ్ 0 ఇంకా అవ్వలే. ఓకే. నౌ ఇమ్మీడియేట్‌గా వెళ్ళి నౌ వి కెన్
అడ్మిన్ స్టూడియో, ఏజెంట్స్. తెలుసుగా ఏజెంట్స్ ఎలా ట్రాక్ చేయాలో. వీ హ్యావ్ దట్ వన్. ఓకే, యా, నో ఇట్స్ రన్నింగ్. సో ఇప్పుడు ఏం చేస్తా, ట్రేస్ నో అని పెట్టేస్తా. సింపుల్గా ఇంకొకటి కూడా సెండ్ చేస్తా. ఓకే, సో 2 రిక్వెస్టర్స్ ఇప్పుడు నేను సెండ్ చేసేసిన. నో విల్ చెక్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్నది. ఓకే, ఇప్పుడు ఇంకొక క్యూ ఇన్స్టెన్స్ కూడా ఇప్పుడు నాకు స్టోర్ అవుతుంది. చూసారా, 2 అయిపోయినాయి. సో 180 సెకండ్స్ అనమాట, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూసాం 180 సెకండ్స్. ఓకేనా, నో ఇట్ షుడ్ వీ షుడ్ వెయిట్ ఫర్ ది 180 సెకండ్స్. ఓకే, చూద్దాం అప్పటి వరకు ఈ ట్రేసర్లో. యా, స్టిల్ ఇట్ వెయిటింగ్, ఎందుకంటే 180 సెకండ్స్. ఇప్పుడు నా దగ్గర 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఓకేనా, 2 ఇమీడియట్ అని వచ్చేసింది. ఓకే, నో వి షల్ చెక్. ఓకే, ఇప్పుడు నా పోస్ట్ మీద ఆబ్వియస్లీ రిజల్ట్స్ రాదు. ఎందుకు రాదు? సో చెప్పాను కదా, దిస్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్. ఓకేనా, అది సంగతి. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ మై ఐడి. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ మై కీ. ఇది నా కీ. ఓకే, సో ఇప్పుడు నాకు స్టిల్ ఇంకా నాకు ఇమ్మీడియటే ఉంది. స్టిల్ ఇప్పుడు నాకు స్కెడ్యూల్డ్ అని ఇంకా నాకు ఏం రాలేదు. ఓకేనా, చూద్దాం అది ఎప్పుడు చేంజ్ అవుతుంది ఏంటి. స్టిల్ ట్రేసర్ అండ్ అనేబుల్ టు ఫైండ్ ఏజెంట్ రిక్వెస్టర్ విత్ ఇన్ 1 minute. Let me check. What is the error? See, this is my item ID. ఓకేనా, దిస్ ఇస్ మై ఐటమ్ ఐడి అనమాట. ఇదే నేను చెప్పాను, ఈ ఐటమ్ ఐడి. అండ్ ఇక్కడ నాకు వచ్చరికి ఏంటి అని అంటే, ఐ షుడ్ గెట్ రిజల్ట్. పేజ్ లిస్ట్, వార్నింగ్ టైప్. ఓకే, ఇక్కడ నాకు స్కెడ్యూల్ డే ఉంది కాబట్టి ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు నేను చేస్తా, మళ్ళీ ఒక్కసారి రీఫ్రెష్ చేసి. ఓకే, స్టిల్ ఇట్స్ ఇన్ ఇమ్మీడియట్ ఓన్లీ. అన్ని చెక్-ఇన్లో ఉన్నాయా ఫస్ట్ చెక్ చేస్తా. ఓకే, ఇట్స్ ఆల్సో ఇన్ చెక్-ఇన్. ఇదంతా బాగానే ఉంది. లెట్ మీ లాగ్ ఆఫ్ అండ్ లాగిన్. యూజర్ విత్ ఇదేంటి నాకేమర్థం కాదు. వై హ్యావ్ గివెన్ దిస్ వన్, ఐఎమ్ సర్ప్రైజింగ్. ఓకే, ఈమెయిల్ ఇచ్చాను. దిస్ ఇస్ మై కదా. ఓకే, still it's sending request. Scheduled అవ్వలేదు, that's a problem. Still it's not scheduled yet. Why it is not scheduled, that's what I'm surprising. Okay, let me debug ఫటాఫట్. ఇదంతా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ క్లెయిమ్స్ ఐడి, పారామ్ క్లెయిమ్స్ ఐడి, ఎగ్జిక్యూషన్ సర్వీస్ క్లెయిమ్స్, ఇదంతా బాగానే ఉంది. మెథడ్లో రెస్పాన్స్ ట్యాబ్, యా ఇది కూడా బాగానే ఉంది. ఓకే, ఇంటర్వెల్, విచ్ ఇంటర్వెల్ ఏజెంట్లోనా? నో, ఇట్స్ అండ్ మాస్టర్ ఏజెంట్ కదా, కాంట్ ఏబుల్ టు చేంజ్. ఎక్కడ ఉన్నాడు?
మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేయాలి అని అంటే అగైన్ వీ నీడ్ టు సేవ్ యాస్. ఎక్కడ ఉన్నాడు సిస్అడ్మిన్ ఏజెంట్స్ అండ్ సర్వీసెస్. ఓకే, వీ కాంట్ ఏబుల్ టు మళ్ళీ మనం సేవ్ యాజ్ చేసుకోవాలి. should run actually, it's not running, that's what. Okay, yeah, so let me tell this one. So this is nothing but advanced way. ఓకేనా, అడ్వాన్స్లో ఇది బిహేవియర్ ఉంటుంది. ఓకేనా, బట్ దీని బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్ కొంచెం స్టాండర్డ్ లాగానే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది అడ్వాన్స్డ్ ఏజెంటే బట్ ఇది కొంచెం బిహేవియర్ లైక్ స్టాండర్డ్ ఏజెంట్ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా, క్యూయింగ్ డీ క్యూయింగ్, ఓకేనా అదంతా. ఓకే, సో అది సంగతి. సో why it is not picking, let me open and go through this particular thing, admin studio. సో దీన్ని రీస్టార్ట్ చేద్దాం. ప్రాసెస్ సర్వీస్ క్యూ రీస్టార్ట్. Wait, this agent is not picking. స్టేటస్ మొత్తం ఇమ్మీడియటే ఉంది, దట్స్ ద బిగ్ థింగ్. స్కెడ్యూల్ అని రావాలి, స్కెడ్యూల్ అని వచ్చినప్పుడే మనకు అది పిక్ అవుతుంది. సింక్రనస్ ఉంది కదా. ఓకే, నాకు బ్రోకెన్లో కూడా పడలేదు అది. ఓకేనా, సో 5 ఉన్నాయి చూడండి. ఓకేనా, స్కెడ్యూల్లో లేదు. ఒక బ్రోకన్లో పడ్డది. ఓకేనా, సో నో ఇట్స్ నాట్, యా ఇట్స్ అవర్స్ 7:33. ఇదంతా నాకు బ్రోకన్లో పడ్డది. ఓకే, రైట్. ఓకే, సంథింగ్ ఏదో ఎక్స్క్యూషన్ అయితే అయింది, లెట్ చేద్దాం. బ్రోకెన్లో పడ్డది. ఓకే, సంథింగ్ ఏదో అయింది. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, సంథింగ్ స్టేటస్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే, దట్స్ ఫైన్, ఇట్స్ గుడ్. చలో, నౌ మళ్ళీ ఒకసారి ఏం చేద్దాం, ఇక్కడే వచ్చేసి నౌ ఐ షుడ్ 1 కాకుండా ఒకసారి 2 చేద్దాం. రిఫ్రెష్, మళ్ళీ ఇమీడియటే ఉంది.
ఇట్స్ గెట్టింగ్ ఓన్లీ ఇమీడియట్, దట్స్ వాట్. స్కెడ్యూల్డ్ ఉండాలి, స్కెడ్యూల్డ్ ఎందుకు లేదు? ఇది బ్రోకెన్లో ఉంది, దట్స్ ఫైన్. ఓకే, లెట్ మీ ఏం చేద్దాం, ఒక 2 minutes నేను దీన్ని షట్ డౌన్ చేస్తాను. సరే, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ఇంకా కనెక్టర్ ఇంకా వాడలే కదా, ఇంకా వీ హ్యావిన్ ప్రొవైడెడ్ ద సర్వీస్, ఇంకా సర్వీస్ కరెక్ట్ రెడీ లేదు, రైట్? సో ఈ సర్వీస్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ క్రియేట్ దట్ కనెక్ట్. Let me check once again. సో ఒక 15 minutes నేను అసలు రికార్డ్ చేయలేదు. ఓకే, సో జస్ట్ స్టార్టింగ్ ఏం చేసామనంటే జస్ట్ వీ హ్యావ్ వాట్ ఇన్స్టాల్ దిస్ పోస్ట్ మెన్ అండ్ వీ హ్యావ్ మేడ్ ఫ్యూ చేంజెస్. ఓకేనా, సర్వీస్ దాంట్లో. సో నిన్న చెప్పిన దాన్ని కూడా చేయొచ్చు, దట్స్ నాట్ అ బిగ్ డీల్, బట్ మరీ ఈజీగా అయిపోతుందని జస్ట్ పేజ్ క్రియేట్ చేసేసాను, దట్స్ ఇట్. ఓకే, యూ కెన్ డూ దట్ యాజ్ వెల్.
మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సక్సెస్ వచ్చింది చూసారా? రైట్. సో దిట్స్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ. చలో సక్సెస్ వచ్చేసింది కదా. సో నౌ ఇప్పుడు ఈ పీవై ఐటమ్ ఐడి మనం ఏం చేయాలంటే నౌ వీ నీడ్ టు షేర్. ఓకే, ఈ పీవై ఐటమ్ ఐడి మనం కనెక్టర్కి షేర్ చేయాలి. అండ్ మన దగ్గర కూడా ఎలా ట్రేస్ చేయాలో నేను చెప్తాను అది. ఓకే, జస్ట్ విత్ ఇన్ 2 minutes. దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు నాకు సిడబ్ల్యూఆర్ ఐఫోన్ 1 కదా, నేను 2 ఇచ్చిన కదా, 2 రిజల్ట్స్ నాకు ఇక్కడ వస్తాయి చూడండి. యా, సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ప్రైమరీ పేజ్. ఇదిగో ఇదన్నమాట సంగతి. ఓకే, ఈ రిక్వెస్ట్ ప్రైమరీ పేజ్లో నాకు ఈ రెస్పాన్స్ పేజ్లో నాకు ఈ క్లాస్లో నాకు క్లెయిమ్స్ డేటా అనేది పేజ్ ప్రాపర్టీలో నాకు ఇవన్నీ స్కెలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. డేట్ ఆఫ్ బర్త్, క్లెయిమ్స్ ఐడి, క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేమ్, పాన్ కార్డ్. ఓకేనా, చక్కగా XML ఫార్మాట్లో ఉంది. ఓకే, సో ఇది మనకు డేటా. మనకి ఇమ్మీడియట్గా ఎక్కడ వస్తుంది నాకు? ఓకే, నాకు ఇక్కడ రావట్లా. ఓకే, నాకు ఎక్కడ, నేను ముందే డిసైడ్ అయిపోయాను కదా. ఓకే, వేర్ ఐ కెన్ గెట్ ఆల్ దీస్ థింగ్. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే దీన్ని కాపీ చేస్తాను. ఓకే, కాపీ చేసేసి నౌ ఒక ఓటీబీ చిన్న యాక్టివిటీ ఉంటుంది. ఓకే, దట్ వీ కెన్ కాల్ ఇట్ అనమాట. ఓకే, ఆ ఓటీబీ యాక్టివిటీ పేరు వచ్చరికి ఏంటి అని అంటే సంథింగ్ లైక్ గెట్ ఎగ్జిక్యూషన్ సంథింగ్ ఇలా ఉంటుంది. ఫర్గాట్ అండ్ లాంగ్ బ్యాక్. ఓకే, లెట్ మీ ఓపెన్. Let me check with a generic call execution result something ఈ విధంగా ఏదో ఉంటుంది. ఓకే, execution no get execution request. ఓకే, ఇప్పుడు దీనికి పారామీటర్స్ ఏంటి? ఐటమ్ ఐడి. ఈ ఐటమ్ ఐడి ఇక్కడ పాస్ చేద్దాం సింపుల్గా. ఓకే, ఇప్పుడు నాకు అవే డీటెయిల్స్ ఇక్కడికి వస్తాయి. ఓకేనా, సిడబ్ల్యూఆర్ 2 కదా ఇక్కడ మనం పాస్ చేసింది. ఓకేనా, ఇప్పుడు నాకు ఇంతకుముందు ఇక్కడ వచ్చింది కూడా అదే 2 రిజల్ట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దాంతో రిట్రీవ్ వేపిస్తున్నా. ఓకేనా, చలో ఇది అవసరం లేదు ఇప్పుడు నాకు. నో ఐ కెన్ రన్ సక్సెస్. నో ఐ కెన్ సీ ఇన్ ది ట్రేసర్. ఓకేనా, కాల్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ కాల్ జరిగింది. అన్నేమ్లో నాకు క్లెయిమ్స్ ఐడి పాస్ అవ్వలేదు ఆబ్వియస్లీ, ఎందుకంటే నాకు అవసరం లేదు అది. నో రన్ రికవర్ ప్రైమరీ పేజ్లో ఐ కెన్ సీ. ఓకేనా, ఈ క్లాస్లో నాకు ఐ హ్యావ్ గాట్ ఈ డీటెయిల్స్ అన్ని. ఓకేనా, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ టు పుల్ దిస్ వన్. ఓకే, సో ఇది సంగతి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ ది సర్వీస్ ఎండ్ అనమాట. ఓకేనా, సర్వీస్ ఎండ్లో ఎలా చేయవచ్చు ఏంటి అన్నది. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ మీకు డిస్క్రిపెన్సీ వస్తే జనరల్గా రాదు, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వస్తే మళ్ళీ మీరు ఇన్స్టాన్సెస్ని వేకప్ మళ్ళీ రీఇన్స్టాల్ చేసి అది చేయండి. ఓకే, యా, సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది వేస్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా పెట్టారనుకో. ఓకేనా, ఇది ఇమ్మీడియట్గా పెట్టారనుకో, ఇప్పుడు ఇమ్మీడియట్గా పెట్టేసారు ఇది. ఓకే, ఇమ్మీడియట్గా పెట్టేసి నౌ యూ కెన్ సంథింగ్. ఓకే, ఇలా పెట్టేసి నౌ వీడు ఎక్కడున్నాడు? చెక్ ఇన్ ఇలా చేసేస్తే ఓకే, నౌ యూ కెన్ గెట్ ది రిజల్ట్స్ ఇమ్మీడియట్లీ. ఓకే, నాకు 2కి తాలూకు వస్తున్నాయి, 1కి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 3 కొట్టాను అనుకో. 3 కొడితే ఏం వస్తుంది? 3 కొడతా. ఓకే, ఐ షుడ్ గెట్ 200. నాకు 200 వస్తుంది. ఓకే, బట్ ఐ షుడ్ నాట్ గెట్ 200 రైట్. నాకు 200 రాకూడదు కదా, నాకు డేటానే లేదు, నాకు 200 రాకూడదు. ఓకే, సంథింగ్ నేను ఎర్రర్ అని చేయలేదు, ఒకటే స్టెప్ చేశాను కదా, సింపుల్ ఒక ప్రాపర్టీ సెట్ చేశాను, అంత మించి ఏం లేదు నేను. ఓకే, నో వీ నీడ్ టు పర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయవచ్చు అనేది మనం వి షల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ మండే క్లాస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ వీ కెన్ డిస్కస్. ఓకే, స్టార్టింగ్ రికార్డ్ చేయాలి అన్నారు కదా. ఓకే, స్టార్టింగ్ రికార్డ్ చేయండి. నేను ఏం చేశాను అని అంటే సింపుల్లీ జస్ట్ లెట్ మీ చెక్, జస్ట్ రిమైండ్. ఓకే, ఈ సిడబ్ల్యూఆర్ ఐఎన్టీ దిస్ ఇస్ అవర్ మెయిన్ ప్రైమరీ క్లాస్ కదా. రైట్, సో దీంట్లో మనం ఎస్టర్డే వీ హ్యావ్ క్రియేటెడ్
టూ పేజ్ ప్రాపర్టీస్ కదా. ఒకటి రిక్వెస్ట్ పేజ్, రెస్పాన్స్ పేజ్. రిక్వెస్ట్ పేజ్ నేను ఏం చేయలేదు, దీంట్లో ఏం చేయలేదు, దీంట్లో ఏం చేయలేదు. నేను ఓన్లీ చేసింది రెస్పాన్స్ పేజ్లో. ఈ రెస్పాన్స్ క్లాస్లో నేను సింగిల్ వాల్యూ క్రియేట్ చేసిన కదా. సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కాకుండా డైరెక్ట్లీ ఐ హ్యావ్ గివెన్ క్లెయిమ్స్ డేటా. ఒక పేజ్ ప్రాపర్టీ క్రియేట్ చేసేసి ఆ పేజ్ ప్రాపర్టీకి పేజ్ డెఫినేషన్ ఈ డేటా ఇచ్చేసిన. ఓకేనా, ఈ డేటా ఇచ్చేసిన. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా, లేదు మీరు డైరెక్ట్లీ సింగిల్ వాల్యూ ప్రాపర్టీతో ఇచ్చుకోండి అని అంటే మీరు ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సింగిల్ వాల్యూ ప్రాపర్టీ ఇంకా చాలా ఈజీ, అర్థమవుతుంది. ఓకే, మీరు నిన్నట్లాగానే చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, రైట్. కాకపోతే ఏంటంటే నేను రెస్పాన్స్ పేజ్ 2 అని ఉంది కదా. ఓకేనా, రెస్పాన్స్ పేజ్లో కూడా మీరు డైరెక్ట్లీ ఇవ్వచ్చు. డైరెక్ట్ యు ఆర్ మ్యాపింగ్. సి, మీరు ఆల్రెడీ ఇక్కడ డేటా ఉంది కదా, ఈ డేటాని మీరేం చేస్తున్నారు, ఎక్కడున్నారు ఈ డేటా, ఈ డేటాని ఇక్కడున్న డేటాని మీరు దీంట్లోకి మ్యాప్ చేస్తున్నారు. ఇట్స్ అప్ టు యూ దెన్. ఓకేనా, మీరు ఎలాంటి ప్రాపర్టీ క్రియేట్ చేసినా ప్రాబ్లం లేదు. ఓకేనా, జస్ట్ నేను మరీ సింపుల్గా ఉంది కదా, పేజ్ ప్లాంట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, దట్స్ వై ఐ హ్యావ్ డన్ దట్ వన్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ అంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్స్ అగైన్ వన్ ఏపీఐ. ఓకేనా, ఒక కొత్త ఏపీఐని క్రియేట్ చేసినాను. ఓకే, దాంట్లో సేమ్ ఏం లేదు, ఒక గెట్ మెథడ్ వాడేసి నేను యాక్టివిటీ క్రియేట్ చేసిన. యాక్టివిటీ క్రియేట్ మనకు ఎలా తెలుసు, నాకు డేటా ఇక్కడ ఉంది, ఇక్కడ నేను పారామీటర్స్ పెట్టినాను. మీకు తెలుసు పారామీటర్స్ ఎలా చేయాలో. ఈ పారామీటర్ డేటాబేస్తోని నాకు ఇక్కడున్న డేటాని నేను ఇదిగో రెస్పాన్స్ పేజ్ కదా, నాకు కావాల్సిన రెస్పాన్సే కదా, రిక్వెస్ట్ కాదు కదా, రెస్పాన్స్లో నాకు కావాలి. సో నేను రెస్పాన్స్లో నాకు ఎలా ఉంది చూడండి, రెస్పాన్స్లో క్లెయిమ్స్ డేటా ఉంది, క్లెయిమ్స్ డేటాలో నా క్లెయిమ్స్ అమౌంట్ ఉంది. సో ఈ విధంగా నేను చేశాను అనమాట. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ మీకు క్లెయిమ్స్ డేటా ఇలా రాదు, మీ డైరెక్ట్ సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ ఇక్కడ మీకు క్రియేట్ చేశారనుకో, డైరెక్ట్ ఇక్కడ మీకు క్లెయిమ్స్ డేటా సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ వస్తుంది. అంటే రెస్పాన్స్ పేజ్ నుండి మీకు డైరెక్ట్ మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ థింగ్. ఓకే, మీరు ఎలా చేయాలి అన్నది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్, వై బికాజ్ యు ఆర్ ఎ సర్వీస్ ప్రొవైడర్. ఓకేనా, మీకు ఇన్ ద ఎండ్ కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ డేటా మీరు ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ డెస్టినేషన్. సోర్స్ మీకు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తే మీకు వచ్చేస్తుంది కదా. అల్టిమేట్గా దిస్ ఈజ్ యువర్ సోర్స్, ఇక్కడ సోర్స్ వచ్చేస్తుంది ఇప్పుడు నాకు. ఓకేనా, సో దిస్ ఈజ్ యువర్ సోర్స్. ఈ సోర్స్ని మీరు ఎక్కడ మ్యాప్ చేయాలన్నది ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనమాట, అంతే. ఓకే, సో దట్స్ వాట్ వి డిస్కస్డ్ అబౌట్ ఫర్ 20 minutes. దట్స్ ఇట్. ఓకేనా, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ లెట్ మీ నో.